హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ వచ్చినప్పటికీ జంప్ స్టేట్మెంట్లో మనం స్విచ్ స్టేట్మెంట్స్లో అండ్ ముందుకు వెళ్తే స్విచ్ స్టేట్మెంట్స్లో అండ్ కొన్ని చోట్ల మనం బ్రేక్ అనే వర్డ్ వాడాం. అసలు వర్డ్ ఎందుకు వాడాం, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మేము చెప్పబోతున్నాను. సో ఇప్పుడు వచ్చినప్పటికి బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్స్లో ఇప్పుడు సపోజ్ స్విచ్ స్టేట్మెంట్ ఇచ్చాము, దాని కింద మనం ఏం రాస్తాము, బ్రేసెస్ ఓపెన్ చేసి కేస్ 1 అని ఇచ్చి ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్ అనుకోండి, ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాము, బిఆర్ఈకే బ్రేక్ అని రాస్తాము. ఇప్పుడు కేస్ 2లోకి వెళ్తాం. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, కేస్ 2 బ్రేక్ వల్ల యూజ్ ఏంటంటే, ఇఫ్ ఇక్కడ మనం ముందు దాంట్లో ఒక నంబర్ ఇచ్చాం, లైక్ 1 or 10 or నేమ్ అని ఇచ్చాం. సో అప్పుడు ఏమైంది, 1 అని అనగానే కేస్ 1లోకి వెళ్ళిపోయి ఈ 1లో ఉన్న స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, కరెక్ట్ అయిందా లేదా, అంటే మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. చేశాక అది ఏమవుతుంది అనుకున్నారు, సపోజ్ మ్యాచ్ అయింది అనుకున్నాం, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందండి, ఇఫ్ ఇప్పుడు కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ ఎగ్జిట్ అయిపోద్ది అన్నమాట లూప్ నుంచి. ఓకేనా, మనం అంటే అర్థమైంది కదా. ఎప్పుడైతే ఈ కండిషన్ అంటే ఏ లూప్లోనే ఎక్కడైనా సరే, ఫర్ లూప్లో కానీ ఇఫ్ లూప్లో కానీ ఎల్స్లో ఇంకెక్కడైనా సరే మనం బ్రేక్ అని రాశారనుకో, ఇఫ్ కండిషన్ ఓకే సాటిస్ఫైడ్ అయింది అంటే ఈక్వల్ అయిపోయింది, మ్యాచ్ అయింది, సారీ ఈక్వల్ కూడా కాదు, మ్యాచ్ అనమాట. మ్యాచ్ అవుతే అదేం చేస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ దానికి వెళ్ళదు, అంటే ఇప్పుడు కేస్ 2కి వెళ్ళదు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం సింపుల్గా ఒక కోడ్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టెర్మినల్లోకి వెళ్దాం, సిడి డెస్క్టాప్లోకి వెళ్ళిపోయాం, బ్రేక్ .c అనే ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బయటికి వెళ్ళిపోదాం. break.c ఆల్రెడీ అయిపోయింది. కొంచెం కంట్రోల్ ప్లస్ నొక్కితే కొంచెం స్పేస్ పెద్దది వస్తుంది అండ్ రిప్లేస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ జూమ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, నెక్స్ట్ ఏం ఇద్దాం, సరదాగా ఇంట్ ముందు వైడ్ మెయిన్ ఇంట్ ఐఎన్ ఇచ్చి నెక్స్ట్ ఫర్ లూప్లోకి వెళ్దాం. మీరు ఫర్ లూప్ గురించి చూడకపోయి ఉంటే ఫ్రంట్కి వెళ్ళి మన పాస్ట్ వీడియోస్ అన్ని మనం చూడండి, సరేనా. i = 0, ఇది 1 కాదు, సారీ, i రీడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇక్కడ రీడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మన తలనొప్పి. i <10, i++ అని ఇచ్చాము. నెక్స్ట్ ఇఫ్ రాద్దాం, ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ i = 4 అవుతే ఏమవ్వాలి, బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిపోయి సపోజ్ బ్రేక్ అవ్వలేదు అంటే ఫర్ కర్లీ బ్రేసెస్ మళ్ళీ తల. ఇప్పుడు దీంట్లో నుంచి బ్రేక్ అవ్వలేదు అన్నమాట, అంటే సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయండి, ప్రింట్ఎఫ్ %d స్లాష్ అని కూడా ఇద్దాం స్పేస్ కోసం, స్లాష్ i వాల్యూ కాబట్టి i. ఎప్పుడు ఇది సాటిస్ఫై అవ్వకపోతే ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెర్మినల్లోకి వెళ్ళి cc స్పేస్ break.c
వేద్దాం. జస్ట్ ఏం లేదు, కర్లీ బ్రేసెస్ మనం మెయిన్ దానికి ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూస్తారా కర్లీ బ్రేసెస్ వల్ల మిస్టేక్ ./a.out చూడండి. ఐ అని ఇచ్చాం, సారీ, ఇఫ్ ఐ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 4 అనేది ప్రింట్ అవ్వదు, 0 1 2 3 అంతే అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఆ స్టేట్మెంట్ మొత్తానికి తర్వాత ఎగ్జిట్ అయిపోయింది ఇంక బయటికి, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళలేదు. మనం ఏం చెప్పాం, 10 నెంబర్ వరకు ప్రింట్ చేయాలి. మనం సపోజ్ ఈ స్టేట్మెంట్ తీసాం, ఈ స్టేట్మెంట్ తీసాం, చూడండి ఏం చేసింది, 0 నుంచి 9 వరకు ప్రింట్ చేసింది. సపోజ్ ఆ స్టేట్మెంట్ ఇస్తే ఏమైపోయింది, ఇది వచ్చిందబ్బా. ఈ స్టేట్మెంట్ ఇస్తే ఏమైపోయింది చూడండి ఒకసారి మీరే, 0 1 2 3 అని ప్రింట్ చేసింది అంతే. 4 తర్వాత నుంచి ఇది ఈక్వల్ అయిపోయింది కాబట్టి బయటకి ఎగ్జిట్ అయిపోయింది. సో అదన్నమాట బ్రేక్ స్టేట్మెంట్. ఇఫ్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు మళ్ళీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.